הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను యేసు ప్రభువారి ప్రియమైన శిష్యుడు. 5 పుస్తకాలు రాశాడు. ఒకటి యోహాను సువార్త, అలాగే మరి పత్రికలు 3 రాశాడు. తర్వాత ప్రకటన గ్రంథం రాశాడు. అయితే సువార్తలేమో, యోహాను సువార్త ఏమో విశ్వాసం లేని వరకు రాశాడు. ఈ పత్రికలు అయితేనేమో విశ్వాసకు రాశాడు. జాన్స్ గాస్పెల్ వాజ్ మెంట్ టు ది అన్బిలీవర్స్ అండ్ జాన్స్ ఎపిసోడ్స్ మెంట్ టు ది బిలీవర్స్. యోహాను సువార్తలనేమో ముఖ్యంగా మరి యేసు ప్రభు వారి మీద ఫోకస్ చేశాడు. ఈ పత్రికల్లో క్రైస్తవుని మీద ఫోకస్ చేశాడు. ఈ 2 అర్థాలు చేసుకుంటే సువార్తకు పత్రికలు తేడా కలుస్తుంది. సరే, మంచిది. యోహాను రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయాలు ఉన్నాయి, 105 వచనాలు ఉన్నాయి. జాన్స్ ఫస్ట్ లెటర్ హ్యాస్ 5 చాప్టర్స్ విత్ 105 వర్సెస్. ఇది క్రీస్తు శకము 85-95 మధ్యలో వ్రాయబడింది. అయితే దీనిలోని అద్భుతం ఏంటంటే 5 అధ్యాయాల సారాంశం చెప్తాను. మొదటి అధ్యాయంలో ముఖ్యమైన మాట వెలుగు. 1:5 ఉంటుంది. వెలుగు అంటున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. కాబట్టి మొదటి అధ్యాయం యొక్క సారాంశము వెలుగు, లైట్. 2వ అధ్యాయం యొక్క సారాంశము ప్రేమ. మొదటి అధ్యాయం వెలుగు, 2వ అధ్యాయం వచ్చి ప్రేమ. 3వ అధ్యాయం వచ్చినప్పటికీ జీవము, లైఫ్. 4వ అధ్యాయం వచ్చినప్పటికీ సత్యం. 5వ వచ్చే అధ్యాయంలో ముఖ్యంగా కనపడేది పాపం. కాబట్టి 5 అధ్యాయాల సారాంశాన్ని జ్ఞాపం చేసుకుంటే ఈ పత్రిక అర్థమవుతుంది. మొదటి అధ్యాయము వెలుగు 1:5, 2వ అధ్యాయము ప్రేమ 2:5, 3వ అధ్యాయంలో జీవము 3:14, 4వ అధ్యాయము సత్యము 4:6, 5వ అధ్యాయము పాపము 5:18. సరే, కీ వర్డ్స్ ఏంటి అని చూసుకుంటే దీంట్లో అంటున్నాడు, మొదటి యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 5 వర్డ్స్ 18. దిస్ ద కీ వర్డ్. నేను చదువుతున్నాను. దేవుని మూలముగా పుట్టిన వాడెవడునో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. ఇది ముఖ్య మాటగా మనం జ్ఞాపం చేసుకుంటే, సరే, దేవుని మూలముగా పుట్టినవాడి యొక్క 7 గుణాలు దీనిలో మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా దేవుని మూలముగా పుట్టినవాడు 1:9 ప్రకారంగా నీతిని జరిగించేవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, నీతిని జరిగించేవాడుగా ఉంటాడు. నీతిని జరిగించడం అంటే నీతిమంతుడనే ప్రభువారే. రెండోది ఏంటంటే 3:9లో పాపము చేయడు. కాబట్టి ఈ సైతాను లోకంలో అనేక విధాలుగా శరీరము, లోకము, సైతాను మరి బాధిస్తూ, రోధిస్తూ, పీడిస్తూ పాపానికి మనల్ని పాప జీవితాల్లో ఉంచుతున్నప్పుడు దేవుని వాక్యం నమ్ముకున్నవాడు పాపం చేయడు, దేవుని మూలముగా పుట్టినవాడు. మూడోది ఏంటంటే 4:7 ప్రకారంగా ప్రేమ కలిగిన వాడు. దేవుని మూలముగా పుట్టినవాడు నీతిని జరిగించేవాడు, పాపం చేయడు. మూడవది ప్రేమ కలిగిన వాడు. 4:7. 4వ అధ్యాయం ఏంటంటే దేవుని మూలముగా పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటాడు. ఎందుకంటే అంటాడు కదా, ఏసే క్రీస్తని, ఏసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. కాబట్టి ఏసే క్రీస్తు అంటే ఈ లోకరక్షకుడే అభిషక్తుడు, ఈ లోకరక్షకుడే రేపు రాజ్యాన్ని చేసేవాడు. 5వది ఏంటంటే ఆయన మూలముగా పుట్టినవాడు, అంటే వాక్యానుసారంగా పుట్టినవాడు. 6వది ఏంటంటే లోకమును జయించినవాడు. లోకంలో ఉన్న శ్రమలు కావచ్చు, లోకంలో ఉండే పాపం కావచ్చు, లోకంలో ఉండే కష్టాలు కావచ్చు, లోక ఆశలు, లోక కోరికలు, లోకంలో ఉండే సమస్త పాపాన్ని జయించినవాడు. 7వది ఏంటంటే
తన్ను తాను భద్రము చేసుకునేవాడు. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధ జీవితం ద్వారా. వాక్యాన్ని చదువుతున్నవాడు వాక్యం మనలో నిలిచున్నప్పుడు వాక్యం ద్వారా భద్రపరుచుకుంటాడు, ప్రార్థన జీవితం ద్వారా భద్రపరుచుకుంటాడు, పరిశుద్ధ జీవితం. కాబట్టి ఇలాగా శ్రేష్టమైన మాటలు దీనిలో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక 3 మాటలు ఏంటంటే, మొదటి 2 అధ్యాయాలు దేవుని వెలుగును వెంబడించుట, ఫాలోయింగ్ గాడ్స్ లైట్, దేవుని వెలుగును వెంబడించుట. అద్భుతం మాట్లాడుతుంటే 1:9 అంటాడు ఒక మాట, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. కాబట్టి ఎవరి పాపములు వారు ఒప్పుకోవాలని వాక్యం చెప్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారం ఇందుము. ఎంత మంచి మాట అండి. దేవునితో అన్యోన్య సహవాసము కావాలి, అందుకే ఫెలోషిప్ విత్ ద లార్డ్ అంటాం. కాబట్టి ఈ 5 అధ్యాయ సారాంశం ఏంటంటే, దేవుని మూలముగా పుట్టినవాడిగా ఉండాలి. కాబట్టి మొదటి 2 అధ్యాయాలేమో దేవుని వెలుగును వెంబడించుట, రెండవది 3-4 అధ్యాయాల్లో దేవుని ప్రేమను అనుభవించుట, 5వ అధ్యాయంలో దేవుని జీవమును పొందుకొనుట. ఈ సువార్తలకు పత్రిక తేడా ఏంటంటే, ఈ సువార్తలలో సువార్త అయిన తర్వాత పత్రికలు, ఈ పత్రిక సమయానికి యోహాను గారు చరమాంకంలో ఉంటాడు. అందుకే అంటాడు చిన్నపిల్లలారా అనే మాట ఎక్కువ వాడతాడు. చిన్నపిల్లలారా, అప్పటికే ఎంతో అజరామరమైన సేవ చేశాడు, అద్భుతమైన సేవ చేశాడు. కాబట్టి ఈ మాట చిన్నపిల్లలారా అనే మాట కూడా దాదాపుగా 8 సార్లు ఈ పుస్తకంలో ఉంది, ఈ పత్రికలో చిన్నపిల్లలారా. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవాడు ఈ మాట ఏంటంటే, ఈ మళ్ళీ ఏమంటాడంటే 4వ అధ్యాయం నుంచి ప్రియులారా అంటాడు. ఇక్కడ చిన్నపిల్లలు అంటాడు. ఈ చిన్నపిల్లలే దేవుని వాక్యం నమ్ముకున్న వాళ్ళు, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, పాప క్షమాపణ పొందిన వాళ్ళు, పరిశుద్ధులుగా వీళ్ళంతా ప్రియులారా అంటాడు. ప్రియులారా అంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు అనే మాట కూడా వాడుతూ ఉన్నాడు. సరే, ఇక్కడ ఈ యోహాను పత్రికలోని కొన్ని మాటలు ఏంటంటే, రక్షణలో జీవించాలి, రక్షణ జీవితంలో జీవించాలి, రక్షణలో జీవించాలి. కాబట్టి అంటాడు అంటే ఆయనతో సహవాసము, ఆయనలో అభిషేకము, ఆయన ప్రత్యక్షత, ఆయన ఆత్మ, ఆయన ద్వారా భద్రత. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఆయనతో సహవాసము కలిగి ఉన్నామా? అన్యోన్య సహవాసము కలిగి ఉండాలంటే దేవుని మూలముగా పుట్టాలి. దేవుని మూలముగా పుట్టాలంటే పాపములు ఒప్పుకోవాలి. పాప క్షమాపణ పొందితే నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడిగా ఉంటావు. కాబట్టి ఈ మాటలు చిన్నపిల్లలారా అనే మాటను వాడుతూ ఉంటాడు. యేసే క్రీస్తు ఉన్నాడు అనే మాట. ఇంకొకటి అంటాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకము జయించిన విజయము మన విశ్వాసమే. ఎంత మంచి మాట అండి. మనలో విశ్వాసం మనలో ఉంటే లోకాన్ని జయించగలం. విశ్వాసముకు కర్త యేసు ప్రభువారే. నీలో యేసు ప్రభువారి గారిని నివాసం ఉంటే, నివసిస్తుంటే లోకమును జయిస్తాము, పాపమును జయిస్తాము. కాబట్టి దేవుని మూలముగా పుట్టాలి అనే మాటను జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని మూలముగా పుట్టేటంటే వాక్యము వలన భద్రపరచబడాలి. అంతేకాకుండా దేవుని మాటల చేత భద్రపరచబడాలి, దేవుని ఆత్మ చేత భద్రపరచబడాలి, దేవుని సన్నిధి చేత భద్రపరచబడాలి, తర్వాత పరిశుద్ధ జీవితం ద్వారా భద్రపరచబడాలి. కాబట్టి ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, మరి మనం వెలుగులో నడుస్తున్నామా? మనం వెలుగు పక్షంగా నడుస్తున్నామా? మనలో ఆ వెలుగు ఉన్నదా అనే మాటను మనం పరీక్షించుకోవాల్సిన్నాం. దేవుని ప్రేమ, దేవుని వెలుగు, దేవుని జీవం, ఈ 3 మాటల సారాంశము యోహాను రాసిన మొదటి పత్రిక ఈ 5 అధ్యాయాల్లో ఉన్నది. దేవుని వెలుగును వెంబడించే వారుగా ఉండాలి. దేవుని వెలుగును వెంబడించాలంటే మన పాప క్షమాపణ పొందిన వారుగా ఉండాలి. రెండవది, దేవుని ప్రేమను అనుభవించేవారుగా ఉండాలంటే ఆయన మూలముగా పుట్టిన వారుగా ఉండాలి. తర్వాత దేవుని జీవం పొందుకోవాలంటే
మన జీవిత యాత్రలో ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఈ మాట అంటే దేవునిలో సహవాసము కలిగి ఉండాలి, సంపూర్ణ ఆనందము మనం కలిగి ఉండాలి, పాప జీవితము జీవించకూడదు, లోకమును జయించాలి, క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ మహిమను మన జీవితంలో కనపరిచేవారు. అలాంటి వారే దేవుని మూలముగా పుట్టినవారు. కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తాను, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. పాపము అంటే దేవుని ఆజ్ఞను మితిమీరుట పాపం. దేవుడు నీకు ఇచ్చిన కార్యములు, దేవుని కార్యాలు చేయకపోవటం పాపం, చేయకూడని కార్యాలు చేయటం పాపం. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, స్వాస్థాన్ని, సమస్తాన్ని కూడా దేవునికి వాడకుండా ఉంటే కూడా పాపం. కాబట్టి నీతిమంతుడైన ప్రభు మాటను చేయకుండా ఉంటే పాపం. కాబట్టి యేసు క్రీస్తు మూలముగా పుట్టిన వారుగా ఉంటే అలాంటి వారు అంటున్నాడు, దుష్టుడు వానిని ముట్టాడు. ఇంత మంచి ముట్టండి ప్రభు దినమందు. దుష్టుడు నిన్ను నన్ను ముట్టడు, వాక్యము నీలో ఉంటే, యేసు ప్రభు నీలో ఉంటే. కాబట్టి ఈ పత్రిక ముగించే ముందు ఏంటంటే, వాక్యము వలన భద్రపరచబడదాం, దేవుని మాట వలన భద్రపరచబడదాం, దేవుని వాగ్దానం వలన భద్రపడదాం. పాపము లేకుండా ఉండాలి, ప్రార్థన, పరిశుద్ధత ఇవన్నీ కూడా మనలో ఉంటే దేవుని మూలముగా పుట్టిన వారుగా ఉంటాం. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను కాక ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, యోహాను రాసిన మొదటి పత్రిక కూడా 5 అధ్యాయాల సారాంశం దేవుని వెలుగు, దేవుని ప్రేమ, దేవుని జీవం. ప్రభువా, వెలుగు బిడ్డలుగా నీ ప్రేమను పొందేవారిగా, లోకంలో జయించిన వారిగా, నీ మూలంగా పుట్టిన వారిగా, నిత్య జీవ వారసులుగా చేయి ప్రభువా. వాక్యం వింటున్న తండ్రి నాయన చిన్నపిల్లలారనే మాట వాడుతున్నాడు భక్తుడు. అవును ప్రభువా, తండ్రి మేము చిన్నపిల్లలుగా ఉంటే, తండ్రి మేము చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళ స్థానము వారు మార్పు చెంది నీ ప్రియులుగా మార్చబడాలి. కాబట్టి ప్రభువా, ఈ ప్రభుదిన ముందు వాక్యం వింటున్న వారితో మాట్లాడి, సంధించి, అభిషేకించి, నీ మూలంగా పుట్టిన వారిగా మహాకృప జరిగించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సమృద్ధి, సంతోషము మనకు, మన బిడ్డలకు, మన జీవితకాల పర్యంతము తోడైండును గాక. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.